ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీరియస్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏది ఏకగ్రీవం అవటానికి లేదు, ఏకగ్రీవం అయితే నేను ఊరుకోను అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అసలు ఎలా చూడాలంటారు దాన్ని? ఎలా చూడాలా అంటే ఆయన గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ రోజు చేసుకున్నాడు. మన వాళ్ళు అసలు ఎంపీటీసీకి అయితే మనం వదిలేసాం. మనం పంచాయతీలో ఆయన ఏకగ్రీవం చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఇంకా ఆ భ్రమంలోనే ఉన్నాడు. నేను అధికారంలో ఉన్నాను, నాకు 11 సీట్లు ఇచ్చారు, ఇంకా సిగ్గన్న లేకుండా ఇంకా నేను ఏకగ్రీవం మీరు పోటీలు చేయండి మీరంతా అని జనాన్ని రెచ్చగొడుతున్నారు. జనాన్ని రెచ్చగొడితే నీ నోట్లో మాట అయితే నువ్వు రెచ్చగొట్టావు. ఈడ జనాన్ని రెచ్చగొడితే జనాన్ని పక్కల బగులుతాయి అనమాట. ఒక్కొక్కళ్ళకి అంత తేలిగ్గా లేదు. పల్లెలియాల నీ మాటిని కాపురానాశనం చేసుకునే స్థితిలో లేరు. నువ్వంటే దోసుకొని సంపాదించి నువ్వు ఉండవు, జనానికి ఆడ దోసుకోవటానికి లేదు. అందువల్ల జనాన్ని రెచ్చగొట్టడం మానుకుంటే ఒక రకంగా ఇప్పుడున్నా ఒక ప్రతిపక్షంలో లేని నాయకుడిగా ఉంటావు. అంత మటుకు ఉండు. అంటే ఎందుకంటారు ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నాడు అనుకోవచ్చు అంటారు? అంటే గతంలో చూసాము ఏకగ్రీవాలే కావాలని ఎక్కువ మాట్లాడిన వ్యక్తి ఈ రోజు అసలు ఏకగ్రీవాలు కావడానికి వీల్లేదు అంటూ స్టేట్మెంట్ ఇవ్వటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఎలా చూడాలంటే పల్లెలు ప్రశాంతంగా ఉండి ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్న తెలుగుదేశం క్యాడరు వైసీపీ వాళ్ళు అంతమంది ఎన్ని అరాచకాలు చేసినా వాళ్ళ సంకటేసుకొని కలుపుకుపోతున్నారు పల్లెలు. ఆ కలుపుకుపోయి పల్లెల్లో ప్రశాంత వాతావరణాల్లో ఉన్నారు పల్లెలు. ఈరోజు అతని గవర్నమెంట్లో ఎన్ని జరిగినాయి, ఈరోజు ఈ 2 సంవత్సరాలు ఎక్కడన్నా ఏ పల్లెల్లో గోళ జరుగుతుందా? జరగట్లా. ఎందువల్ల? ఎందుకు అనేది ఈ తెలుగుదేశం ప్రతి ఒక్క కార్యకర్తలో తగాదాలు ఎందుకు, మన సామరస్యంగా వెళ్దాం అనే ధోరణి వెళ్ళది. ఆయనకు అది లేదు కాబట్టి 5 సంవత్సరాలు అరాచకం చేశాడు. మళ్ళీ అదే అరాచకానికి పునాదులు వేస్తున్నాడు. కానీ ఇలా పల్లెల్లో జనం ఆ స్థితిలో లేరు. అంటే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం అది పెద్ద రచ్చ అవుతుంది. అది 2 రాష్ట్రాల మధ్య ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం అనే దగ్గర దాకా తీసుకెళ్లారు. దాన్ని అసలు ఎలా చూడాలంటారా? అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కరెక్టే అనుకోవచ్చు అంటారా? అమిత్ షా గారి దగ్గర జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పి నాదెళ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు అడిగారు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు అది నిజమేనా? అసలుకి అది నిజమే అని ఆయన అనుకొని ఆయన ఊహాగానాన్ని సృష్టించి జనానికి చెప్పాడు. ఇప్పుడు అమిత్ షాని, పవన్ లేకపోతే చంద్రబాబు వీళ్ళు అడిగి అరెస్ట్ చేయించాల్సిన పని లేదు. ఆయనే అన్ని వరుస పెట్టి వస్తూ ఉండే, వచ్చిన రోజు ఆయనే పోతాడు. ఇవాళ ఎవరు అడిగి ఆయన్ని అరెస్ట్ చేయించాల్సిన పని లేదు. వాళ్ళు చేయించుకుంటే ఇవాళ 15 సంవత్సరాలు ఆయన బయట ఉండేవాడు కాదు. కాలం నడుచుకుంటా వస్తున్నాం. అందువలన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే పవన్ ఈ కూటమిలో ఏదో ఒక సృష్టించాలి అలజడి. పవన్ ఒక మాట అంటాము. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర అనేవాడు ఒక ప్రొఫెసర్, మంచి విజ్ఞత కలవాడు. అటువంటి అతను లాంగ్వేజ్ అంతకంటే కూడా జుగుత్సాకరంగా తయారయ్యాడు అతను. అది కరెక్ట్ కదా. ఆయనకి ఈ వయసులో అతనికి ఒక మంచి ప్రొఫెసర్ అనే ఒక బిరుదు సంపాదించుకున్నాడు ఈ 2 రాష్ట్రాల్లో. దానికి వాల్యూ లేకుండా మాట్లాడుకుంటున్నాడు అతను. అది అంటే ఇప్పుడు దాన్ని తెలంగాణ ఆత్మగౌరవం దాకా తీసుకెళ్లారంటే కనుక ఏం జరుగుతుందండి గారు? తెలంగాణ ఆత్మగౌరవం లేదు, ఏం లేదు. ఇప్పుడు కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఈ 2 రాష్ట్రాల్లో వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసం ఆడ తెలంగాణ అని లేవగొడితే వీళ్ళేదో పిచ్చోళ్ళు గొర్రెల్లాగా ఎగురుతారు అని వాళ్ళ భ్రమలు అవన్నీ పోయినాయి. జనం ఎగిరే స్థితి ఇలా జనానికి. ఆయన 9 సంవత్సరాల పరిపాలన, ఈయన 5 సంవత్సరాల పరిపాలన చూశారు. నువ్వు నిజంగా కేసీఆర్ తెలంగాణ పితే, కానీ నువ్వేం చేసావు? తెలంగాణ పితవై తెలంగాణ ప్రజలను హక్కును తెచ్చుకోకుండా వాళ్ళ సంపద అంతా కొల్లగొట్టావు. కాళేశ్వరం కాడి నుంచి మొత్తం కొన్ని లక్షల కోట్లకు అధిపతి అయ్యావు. అలానే మన జగన్మోహన్ రెడ్డి కూడా గనుల కాడి నుంచి మొదలుపెట్టి ఇవాళ భారతదేశంలో లేని వాళ్ళు ప్రపంచ స్థాయిలో పెట్టుబడులు పెట్టే స్టేజ్కి ఈయన వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళిద్దరు? ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళు కదా ఒక్కటి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి పుట్టుకతోనే 100 ఎకరాలకు ఆసామి అనే మాట అంటున్నారు కదండి. ఆయన లక్షాధికారి కోటేశ్వరుడు అంటున్నారు కదా. మరి అంటే 2004లో చంద్రబాబు గారు నా ఇల్లు అమ్మి పెట్టు అని ఎందుకు మొర్రు అని బతిలాడుకున్నాడు నాన్న. అదే నువ్వు నేను చెప్పింది కదగా, ప్రపంచం మొత్తం చెప్పేదిగా. నువ్వు ఒక దివాలా స్థితికి వచ్చే కదా. ఆ రోజు లేని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే ఈయన కౌంటర్ తెరిచాడు.
సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఇప్పుడు ఈ తెలంగాణ సెంటిమెంట్ ని రెచ్చగొట్టడానికి గల కారణం ఏంటంటారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు అని చెప్పి ఒక వార్త వచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి, నిజమే అంటారా? వెనకమాల ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు జగన్ కేటీఆర్ ఏం లేదండి, వీళ్ళిద్దరు ఈయన హైదరాబాద్ బెంగళూరు నుంచి హైదరాబాద్ పోయినా అమరావతికి వచ్చినా యాడికి వచ్చినా కూడా వాళ్ళ స్వభావం రెండు రాష్ట్రాల్లో ప్రజానికం ప్రశాంతంగా ఉండకూడదు, వాళ్ళ మనుగడ కోసం అలదళ్ళు సృష్టించాలి. వాళ్ళిద్దరి నేచర్ అదే, జగన్మోహన్ రెడ్డిదిను కేటీఆర్ది. అందువలన దాని గురించి వాళ్ళ గురించి కూడా మనం పెద్దగా ఈ పబ్లిసిటీలో మాట్లాడి వాళ్ళకు ఒక హైప్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు మధ్యలో అంబటరాంబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే విధంగా, అలాగే చంద్రబాబు నాయుడు గారిని రెచ్చగొట్టే విధంగా, నందమూరి అభిమానులు రెచ్చగొట్టే విధంగా హైదరాబాద్ మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం ఓపెన్ చేయడం అనేది నాకు నచ్చలేదు అది అని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం ఎలా చూడాలంటారు? నీకు నచ్చలేదు అనుకో, ఆ ఎన్టీఆర్ మైత్రివనం కడిపోయి ఆ స్తంభం ఎక్కి కిందకు దుక్కు, పేడ వదిలిపోతావు, ఇంకంతకంటే నీకేం లేదు. ఒక హైదరాబాద్ తెలంగాణ నడిబొడ్లు ఆయన బొమ్మ పెడితే ఆ తెలంగాణ ప్రజలకు లేని తేట నీకెందుకు పిచ్చిముండ వాడక, నీకు అంత తేటగా ఉందనుకో పోయి బావిలో దూకిస్తావు, ఇంకంతకంటే నీకేం లేదు. ఊరకే మాట్లాడితే ఎట్లా నోరుందని పిచ్చుకొక్కలాగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా రెచ్చగొట్టే విధంగా అంబటరాంబాబు గారు మాట్లాడటం, అసలు అలాగే చూస్తే ఇరిగేషన్ శాఖ గురించి కూడా మాట్లాడటం ఎలా చూడాలంటారు? ఇప్పుడు అంబటరాంబాబు అనేవాడు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా పవన్ ఈ కూటమికి విచ్ఛిన్నం చేయడం కోసం ఎన్నో రకాల కుతంత్రాలతోటి అతను మాట్లాడతాడు, అంతేగాని అది ఏమీ లేదు. అతని మాట పరిగణలోకి కూడా తీసుకోవాల్సిన అవసరం ప్రజలకు తెలుసు, ఎవరేమిటి ఎట్లా ఈ కూటమి ముందుకు పోవాలో అనేది ప్రజలకు తెలుసు. ఈ అంబటరాంబాబులు పేరున్న మాట్లాడిన మాత్రం ఏమీ కాదు, అది అంతే. అంటే ఎందుకంటారు వీళ్ళు అసలు పదే రెచ్చగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే కనుక వైసీపీ నాయకులు కానీ ఈ రెచ్చగొట్టే మాటలు మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఎందుకంటే కనుక స్థానిక సంస్థల ఎన్నికలు ఒక్కటి కూడా ఏకగ్రీవం కాకూడదు అంటే ఆయన మాట్లాడిన తర్వాత వీళ్ళ రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే పెరిగినాయి. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు, ఎలా చూడాలంటారు? మరి మాట్లాడతారండి వాళ్ళు, ఆ రెచ్చగొడుతుంటే ఏదో కొంతమంది కన్నా ఏదో ఒకటి వాళ్ళ రోజువారీ వాళ్ళ పేపర్లో ముందు ఆ సాక్షులు హెడ్లైన్స్లో కావాలి అయ్యి ఒకటి రాసుకుంటానికి రెచ్చగొడతా ఉంటారు. మేము అట్ట మాట్లాడాం ఇట్ట మాట్లాడాం, అంతకు తప్పితే ఏమీ లేదు. వాళ్ళు మాట్లాడిన వల్ల ఇవాళ మారే జనం లేరు, మారాల్సిందేదో నీ 5 సంవత్సరాల పరిపాలన చూసి 24 మారారు. జగన్మోహన్ రెడ్డి గారి పిఏ అక్రమాలు బయటకు వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. అదంతా ఏది జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ చేయడానికి అక్రమ కేసులు పెడుతున్నారు వీళ్ళందరూ అని చెప్పి ఒక మాట అయితే మాట్లాడుతున్నారు మరి వైసీపీ నాయకులు. అవి జగన్మోహన్ రెడ్డి పిఏ అని ఊరక పేరే కానీ ఆ అక్రమాలన్నీ ఆయన ఖాతాకు పోయినాయి, అన్ని ఊరక పేరు ఆయనది. పిఏ పేరు నామకే వాస్తే అంతే అంతే, ఏం లేదు. మొత్తం ఏటు వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో ఎవరిని తిన్నా మొత్తం పోగేసుకున్న మనిషి ఆయన. అందరి పేర్లు వస్తాయి, అందరూ వీళ్ళు బలైపోతారు, ఆయన సేఫ్ జోన్లో ఉంటాడు. అందుకనే ఇప్పుడు తప్పుడు కేసు పెట్టారనే మాట మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అనకపోతే చిన్న గీత పెద్ద గీత గీయాలి కదా, అది ఇప్పుడు వాళ్ళు చేసే పని. మరి ఓవరాల్ గా చూస్తే గనక ఈ మధ్య కాలంలో వెలుగు చూస్తున్న స్కామ్లు ప్రతి ఒక్కటి సెంటర్ పాయింట్ అక్కడికే అవుతుంది, ఎలా చూడాలంటారు? వాళ్ళు చేసిన 5 సంవత్సరాలు ఇక్కడి నుంచి వాళ్ళు చేయని మాఫియా అంటూ లేదు. వాళ్ళ తోతి ఈ కాదండి, ప్రతి ఒక్క గ్రామ స్థాయి కార్యకర్త కానించి కూడా దోపిడీలు వస్తాయి. కానీ ఇప్పుడు ఎందుకంటే అందరూ తోమే స్థితిలో కూడా లేరు. అందువల్ల మెయిన్ వాడు చేసి ప్రజలకు చెబితే దాన్ని ఎమ్మిటే వాళ్ళ కాడ ఉన్న ఆస్తిని కోర్టులకు తెప్పకుండా ఈడీ అటాచ్మెంట్ చేసి గవర్నమెంట్ జమా చేస్తే ఎప్పుడు కూడా గవర్నమెంట్ బాగుంటుంది. ఊరక ఉంది రోజు 4 రోజులు పేపర్లో రాసిన వాడు 100 కోట్లు ఇవ్వాల జగన్ పిఏ, వాడు 100 కాదు 100 పక్కన 4 సున్నాలు పెట్టాల అంతుంది. కానీ వాడి కాడ రూపాయి తీసుకోదు ఈ గవర్నమెంట్, ఈడీ జప్తు చేయదు, ఏమీ ఉండదు. అది ఎప్పుడు కూడా వాడికి ఒక్కడికి భయం రావాలంటే వాడిని మొత్తం జప్తు చేసి వాడిని మొండిమలను నిలబెట్టాలి సమాజంలో.